ముస్సోరిలో అనుమానాస్పద స్థితిలో చనిపోయిన విశాఖకు చెందిన టెకీ రాధా గాయత్రి చివరి ఆడియో వెలుగులోకి వచ్చింది. భర్త ప్రవర్తన గురించి తల్లితో చెబుతూ వాపోయింది. తనపై అనుమానం, తన గురించి చెడుగా ప్రచారం చేస్తున్నాడని, తన మనసు విరిగిపోయిందని చెప్పింది. తాను తప్పు చేస్తే నేరుగా అడగమని అత్తయ్యతో చెప్పానని తెలిపింది. అన్ని లిమిట్స్ క్రాస్ అయిపోయాడని, ఇక అతడితో మాట్లాడదలుచుకోలేదంటూ రాధా గాయత్రి తన తల్లికి చెప్పింది. అమ్మ, మా అత్తగారు ఫోన్ చేశారు. ఎందుకమ్మా ఇవన్నీ వస్తున్నాయి, నేను ఈ మాటే విన్నాను, ఇవన్నీ చెప్పారు. నేనైతే అత్తయ్య గారు, నా మనసు అయితే ఫుల్ గా విరిగిపోయింది. నా గురించి ఇలా బ్యాక్ బైటింగ్ చేస్తున్నాడు అని నేను చెప్పేశాను. అందుకు ఇలా అని చెప్పాను నేను. సో ఏమైనా ఉంటే అత్తయ్య గారు, మీ అబ్బాయి ఏదైనా నేను తప్పు చేశాను కానీ ఏదైనా చెప్తే కనుక నేను వాడిని కాల్లో యాడ్ చేస్తాను, ఉండమ్మా అన్నారు. నేనైతే తనతో మాట్లాడదలుచుకోవట్లేదు. మీకు ఏమైనా చెప్పాలి అనుకుంటే ప్లీజ్ మా మమ్మీ వాళ్ళతో మాట్లాడండి. మీకు అదంతా విని నా తప్పు ఏదైనా ఉంది అన్నా సరే నాతో చెప్పండి, అంతేగాని నేనైతే తనతో ఇప్పుడు మాట్లాడాలనుకోవట్లేదు. నా మనసు అయితే ఏం బాగాలేదు అత్తయ్య గారు, నాకు చాలా విషయాలు తెలిసాయి అని నేను చెప్పేశాను. ఇంకా నాకు పర్ఫెక్ట్ ప్రూఫ్స్ రాలేదు. ఇలా డాడీకి తెలిసిన వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు అదే చెప్పారు, మీ అల్లుడు తప్ప ఇంకెవరు చెయ్యరు అని చెప్పి. అండ్ వాళ్ళు చెప్పకపోయినా అది ప్రూవ్ అయిపోయింది. మొత్తం నా ఫ్రెండ్స్ సర్కిల్ అందరూ చెప్పారు, ఇంక్లూడింగ్ నవీన కూడా చెప్పింది, వాడే కదా చేసుంటాడు అని చెప్పి. ఇంకెవరికి ఆ స్కోప్ అయితే లేదు అత్తయ్య గారు, అది ప్రూవ్ అయిపోయింది. ఇంకా అది తెలిసాక కూడా నా మనసు ఇంక మనసులో లేదు. ఇన్నాళ్ళు ఓపిక పట్టాను, ఏంటంటారు, ఎన్నాళ్ళు ఓపిక పట్టాను, పోల్లే అక్కడికి వెళ్తే మారుతాడేమో, కొంచెం తనకు మారుతుంది బిహేవియర్ అని చెప్పి ఓపిక పట్టాను. కానీ ఇప్పుడు తన అన్ని లిమిట్స్ క్రాస్ అయిపోయాడు. ఇంకా నేనైతే ఏం మాట్లాడదలుచుకోవట్లేదు, నా మనసు అయితే బాగాలేదు, ఇప్పుడు నేనేం మాట్లాడదలుచుకోవట్లేదు తనతోనైతే అని చెప్పేసాను. విశాఖ టెక్కీ రాధా గాయత్రి అనుమానాస్పద మృతి కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. రాధా గాయత్రి కుటుంబ సభ్యులను పల్లా శ్రీనివాసరావు పరామర్శించారు. తమకు న్యాయం చేయాలని కోరిన రాధా గాయత్రి తల్లి సత్యవతి కోరారు. ఇక ఈ కేసుకు సంబంధించి హోంమంత్రి అనితతో పల్లా శ్రీనివాసరావు ఫోన్లో మాట్లాడారు. ఇప్పటికే ముస్సోరిలో హత్య కేసు నమోదు చేశారు పల్లా. విశాఖ టెక్కీ రాధా గాయత్రి అనుమానాస్పద మృతి కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. రాధా గాయత్రి కుటుంబ సభ్యులు పల్లా శ్రీనివాసరావును కలిశారు. ఆయన ఇక తమకు న్యాయం చేయాలని రాధా గాయత్రి తల్లి సత్యవతి కోరారు. ఇక కేసుకు సంబంధించి హోంమంత్రి అనితతో పల్లా శ్రీనివాసరావు ఫోన్లో మాట్లాడారు. ఇప్పటికే ముస్సోరిలో హత్య కేసు